మీరు వచ్చేసి ఎన్ని క్రీమ్స్ సెరమ్స్ ఓవర్ ఎంబీ ట్రై చేసినా మీ స్కిన్ వచ్చేసి ఎప్పటికీ గ్లో అవుతుంది మిస్టేక్ చేస్తే. మీరు ఎప్పుడైనా అద్దంలో మీ స్కిన్ చూసుకున్నప్పుడు మీ స్కిన్ మరి కొంచెం గ్లోయింగ్ ఉంటే బాగుంది అనుకున్నారా? మీరు ఎప్పుడైనా ఫిల్టర్స్ లేకుండా ఫోటో తీసుకుంటే మీ స్కిన్ ఏంటి అంత డల్గా బోరింగ్ ఉందని ఫీల్ అయ్యారా? అయితే మాత్రం ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే 6 పవర్ఫుల్ టిప్స్ ఫాలో చేస్తే మీకు వచ్చేసి పింపుల్స్ యాక్నీస్ లేకుండా హెల్దీ అండ్ 10x గ్లోయింగ్ స్కిన్ అనేది పొందొచ్చు. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు స్కిన్ కేర్ చేసే ముందు మీకు వచ్చేసి మీ స్కిన్ టైప్ అని తెలియాలి. ఎందుకంటే మీ స్కిన్ టైప్ బట్టే మీరు వచ్చేసి ప్రోడక్ట్లన్నీ యూజ్ చేస్తారు. సో ముందుగా మీ స్కిన్ టైప్ ఎలా పాయింట్ చేయాలో చూద్దాం. మీరు వచ్చేసి నార్మల్ వాటర్తో కానీ జనరల్ క్లెన్జర్తో కానీ మీ ఫేస్ వచ్చేసి వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత 30 minutes వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అద్దం ముందుకు వచ్చేసి ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తాను ఆ విధంగా మీ ఫేస్ని వచ్చేసి చెక్ చేసుకోండి. ఫేస్ని ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా 2 parts కింద డివైడ్ చేయండి. వాడు వచ్చేసి టీ జోన్, ఇంకోటి వచ్చేసి యూ జోన్. ఇప్పుడు మీది టీ అండ్ యూ జోన్లో కూడా ఆయిల్ ఉందనుకోండి, ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్. ఒకవేళ మీది వచ్చేసి ఓన్లీ టీ జోన్లో ఉండి యూ జోన్లో లేదనుకోండి, ఇది వచ్చేసి కాంబినేషన్ స్కిన్. ఒకవేళ మీ స్కిన్ వచ్చేసి డ్రైగా టైట్గా ప్రెకీగా ఉందనుకోండి, మీది వచ్చేసి డ్రై స్కిన్. ఒకవేళ మీ స్కిన్ వచ్చేసి రెడ్డిష్గా మారితే మాత్రం మీది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ స్కిన్ టైప్ ఏంటని తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఏ ప్రోడక్ట్లు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చూద్దాం. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ క్లెన్జర్. ఇది వచ్చేసి మీ స్కిన్లో ఉన్న చెత్తను రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీది ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అనుకోండి, మీరు వచ్చేసి ఫేస్ వాష్ అనేది వాడండి. ఒకవేళ మీ డ్రైయర్ సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు వచ్చేసి క్లెన్జర్ అనేది వాడండి. ఎందుకంటే ఫేస్ వాష్తో పోలిస్తే క్లెన్జర్ వచ్చేసి జెంట్గా వాష్ చేస్తుంది. ఫేస్ వాష్ అని క్లెన్జర్ అని డేకి 2 times అనేది అప్లై చేయండి. ఒకటి పడుకునే ముందు, ఇంకోటి పడుకుని లేసిన తర్వాత. ఒకవేళ మీకు బాగా ఆయిల్ స్వెట్ ఎక్కువ వస్తే మాత్రం మీరు 3 times అనేది అప్లై చేయొచ్చు. అంతకుమించి మీరు ఎక్కువ అప్లై చేసే అవసరం లేదు. ఒకవేళ అప్లై చేస్తే మాత్రం మీ స్కిన్ వచ్చేసి ఇరిటేట్ అయిపోతుంది. మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తారు. ఇది కూడా మీరు ఒక ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అయితే మాత్రం మీరు అవాయిడ్ చేయొచ్చు, యూజ్ చేసే అవసరం లేదు. బట్ యూజ్ చేద్దాం అనుకోతే మీ స్కిన్ టైప్ బట్టి యూజ్ చేయండి. ఇది వచ్చేసి మీ స్కిన్ ఒక హైడ్రేషన్ వాష్ చేసి కింద హైడ్రేటెడ్గా స్మూత్గా కనిపించినట్టు చేస్తుంది. అలాగే మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది వచ్చేసి అంత ఇంపార్టెంట్ మీకు తెలిసి ఉంటుంది. సన్ స్క్రీన్ వచ్చేసి మీ స్కిన్కి సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే మీ స్కిన్ వచ్చేసి ట్యాన్ అయిపోతుంది, అలాగే డ్యామేజ్ అయిపోతుంది. ఒకవేళ మీ ఫేస్ కి ట్యాన్ అయిపోతే మాత్రం ట్యాన్ రిమూవ్ చేసడానికి వచ్చేసి చాలా టైం పడుతుంది. అలాగే మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. మీ స్కిన్కి వచ్చేసి తొందరగా ముడతలు రావడం, తొందరగా ఏజింగ్ అనేది అయిపోతుంది. సో సన్ స్క్రీన్ కూడా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు వచ్చేసి నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో చెప్పాను, బట్ ఏ కంపెనీ యూజ్ చేయాలని చెప్పలేదు. ఎందుకంటే మీరు వచ్చేసి మీకు నచ్చిన కంపెనీ ప్రోడక్ట్స్ అని యూజ్ చేయొచ్చు. బట్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్లు వచ్చేసి అది మీ స్కిన్కి సూట్ అవుతుందా లేదా, అందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయో లేవని మీరు చూసుకోండి. అడిగితే మాత్రం నాకు బెస్ట్ అనిపించే ప్రోడక్ట్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతా. కానీ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ వచ్చేసి మీరు వీక్లీ 3-4 times అని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ లో ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. సో ఇప్పుడు ప్యాక్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో మనం ఈ ప్యాక్ చేయడానికి వచ్చేసి మీకు 1 చెంచా పసుపు, 1 చెంచా పెరుగు, 2 చెంచాలు శనగపిండి, హాఫ్ లెమన్. ఒకవేళ మీ సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు లెమన్ అవాయిడ్ చేయండి. దీన్ని మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకుని దీన్ని వచ్చేసి మీరు ఫేస్ వాష్ చేసిన 5 minutes తర్వాత వచ్చేసి అప్లై చేయాలి. ఇది వచ్చేసి మీ ఫేస్ మీద 10 to 15 minutes వరకు ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీ స్కిన్ వచ్చేసి బ్రైట్గా యంగ్గా కనబడుతుంది. నీ డైట్ బాగోకపోతే మాత్రం నీ స్కిన్ మీద ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసింది కానీ ఇది వేస్ట్. నీ స్కిన్ లో వచ్చే 60 to 70% ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒక మంచి డైట్ తీసుకోవడం వల్ల బాగొట్టచ్చు. నీ డైట్ బాగుంటే ఆటోమేటిక్ గా నీ స్కిన్ బాగుంటుంది. అలాగే నీ డైట్ బాగోకపోతే ఆటోమేటిక్ గా నీ స్కిన్ కూడా బాగోదు. ఎందుకంటే నీ స్కిన్ వచ్చేసి గ్లోయింగ్ గా హెల్దీగా కనపడడం కోసం వచ్చేసి న్యూట్రియన్స్ అన్ని కావాలి. ఇప్పుడు నువ్వు నీ స్కిన్ కి కావాల్సిన న్యూట్రియన్స్ అందించకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా నీ స్కిన్ డల్ గా లైఫ్లెస్ గానే ఉంటుంది. సో నేను డైట్ మీద ఫ్యూచర్ లో ఒక వీడియో చేస్తా. మీ ప్రెజెంట్ డైట్ లో వచ్చేసి 1 or 2 carrots అండ్ 1 or 2 fruits అని యాడ్ చేయండి. ఎందుకంటే క్యారెట్ లో వచ్చేసి విటమిన్ ఏ అనేది ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మీ స్కిన్ యొక్క కొలాజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ ఒక కొలాజన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ వచ్చేసి గ్లోయింగ్ గా హెల్దీగా కనబడుతుంది. అలాగే ఫ్రూట్స్ కూడా వచ్చేసి మీ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అలాగే మీరు వచ్చేసి జంక్ ఫుడ్స్ వచ్చేసి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆయిల్స్, షుగర్స్ గట్రా వచ్చేసి మీ హెల్త్కే కాదు, మీ స్కిన్కి కూడా మంచిది కాదు. మీరు జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఒక హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే మాత్రం విత్ ఇన్ 1 or 2 weeks లోనే మీకు రిజల్ట్స్ కనబడడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఫాలో చేయడం వల్ల మీ ఫేస్లో ఉండే పఫీనెస్ అనేది తగ్గుతుంది. మీ ఫేస్లో ఉండే పఫీనెస్ తగ్గి మీ స్కిన్ వచ్చేసి టైట్ అవుతుంది, అలాగే గ్లోయింగ్గా అవుతుంది. అలాగే మీ స్కిన్లో ఉండే ముడతలు తగ్గుతాయి. అలాగే చాలా బెనిఫిట్స్ అని ఉన్నాయి. సో ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. మీరు వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని అందులో ఐస్ క్యూబ్స్ చేయాలి. ఇందులో వచ్చేసి మీ ఫేస్ వచ్చేసి 10 to 15 seconds వరకు డిప్ చేయండి. అలాగే 2 or 3 times అని చేయండి. ఇది వచ్చేసి ఆల్రెడీ చాలా మంది యాక్టర్స్, వెస్టర్న్స్ చేస్తున్నారు, మీరు కూడా చేయండి. ఇది వచ్చేసి మీ స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం బాగా హెల్ప్ చేస్తుంది. శీర్షాసన్, ఇది కూడా వచ్చేసి చాలా మంది యాక్టర్స్ ఫాలో చేస్తారు. ఇది వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేయాలి. దీనివల్ల ఏంటంటే గ్రావిటీ కారణంగా బ్లడ్ అలా మీ ఫేస్లోకి వెళ్ళి మీ స్కిన్ వచ్చేసి గ్లోయింగ్ గా హెల్తీగా కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ తెలిసి ఉంటుంది, అయినా చెప్పేస్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ఏంటంటే మీరు వచ్చేసి డైలీ 3 to 5 liters వాటర్ అని తాగాలి. అలాగే 7 to 8 hours స్లీప్ అని తీసుకోవాలి. ఎందుకంటే మీ స్కిన్ వచ్చేసి రాత్రి పడుకున్నప్పుడు హీల్ అవుతుంది. మీకు నిద్ర తక్కువైతే మాత్రం మీకు వచ్చేసి కార్టిజాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీ స్కిన్ వచ్చేసి డల్గా అవుతుంది, అలాగే పింపుల్స్ కూడా వస్తాయి.
ఈ వీడియోని ఎక్కడ దాకా చూసావంటే నీకు స్కిన్ మ్యాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థమవుతుంది. సో నీకోసం వచ్చేసి నేను మరికొన్ని 3 పాయింట్స్ అన్ని సింపుల్ గా చెప్పేస్తా. నీ చేతితో వచ్చేసి నీ స్కిన్ ఎక్కువగా టచ్ చేయకు, ఎందుకంటే నీ చేతిలో ఉండే బ్యాక్టీరియా వచ్చేసి నీ స్కిన్ మీద వెళ్తుంది. దానివల్ల వచ్చేసి నీకు యాక్ని పింపుల్స్ అని వస్తాయి. అలాగే నువ్వు పడుకునే పిల్లోని కూడా క్లీన్ ఉండేలా చూసుకో. దానివల్ల కూడా నీ బ్యాక్టీరియా వచ్చేసి నీ స్కిన్ మీద వెళ్తుంది. లాస్ట్గా వచ్చేసి హ్యాపీగా ఉండాలి. నిజమే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నావు అనుకో, నీ బాడీలో వచ్చేసి కార్టిజాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతే నీ స్కిన్ వచ్చేసి డల్గా అవుతుంది, పింపుల్స్ కూడా వస్తాయి. బై ద వే, మీరు కూడా లుక్స్ మేకింగ్ చేయాలనుకుంటున్నారా? మీరు కూడా మీ ప్రెజెంట్ లుక్స్ కంటే అట్రాక్టివ్గా మారాలనుకుంటున్నారా? అయితే మాత్రం మీరు కూడా మాతో పాటు ఈ లుక్స్ మేకింగ్ సిరీస్ని ఫాలో చేయొచ్చు. దీనికోసం వచ్చేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం I'll just make you cry, and I don't wanna fight with you.